కొంచెం నాకు కూర్చోడానికి కూడా ఓపిక లేదక్క. పడుకుంటాను ప్లీజ్. సరే పడుకో. పడుకో. బెడ్షీట్ కప్పనా? అక్క చలిగా ఉంది. ఒసే పిచ్చి సీత, నీ మొగుడి గుండె బక్కుమనే సీన్ని ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాగా. ఏమైంది శశి? నొప్పి. ఏమైంది? కాళ్ళు పాదాల నుంచి మోకాళ్ళు దాకా ఒకటే నొప్పులు. భరించలేకపోతున్నానక్క. జ్వరంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఉండు, నేను నీ కాలు పడతాను. అయ్యో వద్దక్క, అదే తగ్గిపోతుందిలే. ఏంటి తగ్గేది? కాళ్ళ నొప్పులతో నీరసంతో నీకు నిద్ర ఎలా పడుతుంది? నా మాట విను, నేను నీకు కాలు నొక్కుతాను, నువ్వు ఊరికే పడుకో. ఓ గాడ్, వద్దంటే వినవేంటి అక్క? తప్పు, నువ్వు నాకంటే పెద్దదానివి కదా. అంటే నేను నీ అక్కని. చెల్లికి ఒంట్లో బాగోకపోతే అక్క సేవ చేస్తే తప్పే ఉంది? అది కాదక్క. షూ, ఇంకేం మాట్లాడుకో. అక్క, నిజంగా నువ్వెంత మంచిదానివక్క. చాలే ఊరుకో. మనం తోడికోడళ్ళం మాత్రమే కాదు, అక్క చెల్లెళ్ళం కూడా. ఇప్పటికే పొద్దుపోయింది, ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకో. Mr. Sriram, this is a shocking surprise to you. What a ninja. ఇలాంటి మెసేజ్ పంపిందేంటి? ఏంటో షాకింగ్ సర్ప్రైజ్. మై గాడ్, శశి. ఏంటి మిస్టర్ శ్రీరామ్, ఫోటోని చూడగానే షాక్ అయ్యావా? నాకు కడుపు నొప్పి లేదు, ఫీవరు లేదు, గాడిద గుడ్డు లేదు. ఇదంతా నేను కావాలని వేసిన స్కెచ్. ఇప్పుడు నేను మహారాణిలాగా బెడ్ మీద పడుకుంటే పాపం సీత నా దగ్గర పనిచేసే దాసీ దానిలాగా చూడు చూడు ఎలా నా కాళ్ళు పడుతుందో. సీన్ సూపర్ గా ఉంది కదా. అయ్యో, ఈ పాటికి నీకు హార్ట్ అటాక్ వచ్చుండాలి. శశి, యూ డబుల్. అక్క అక్కడే ముందు.
సీత. నేను చేసిన ఒక్క తప్పు వల్ల నీకు ఎలాంటి గతి పట్టిందో నాకు అర్థమవుతోంది. పాముకి పాలు పోసినట్టు ఆ దుర్మార్గురాలికి అమాయకంగా నువ్వు సేవలు చేస్తున్నావు. నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతున్నా నేను ఆపలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీత. సీత, ఏమండి వచ్చారా? పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది. బావగారు, అబ్బా, సారీ సారీ. ఆ కారణంగానే సీత ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే మీరిద్దరూ హ్యాపీగా బయటకు వెళ్లాల్సిన వాళ్ళు కదా. ఇదిగో శశి, అలా మాట్లాడేవంటే జాగ్రత్త. అయినా పెళ్లికి ఆయన వెళ్ళొచ్చారు కదా, ఇంకేంటి? చూసారా బావగారు, అక్క మనసు నిజంగా వెన్న పూసలాంటిదే. తనే కనుక నా దగ్గర ఉండకపోతే ఈ పాటికి నేనేమైపోయేదాన్నో ఏంటో. చాలే ఊరుకో. ఇలాంటప్పుడు నిన్ను వదిలేసి ఎందుకు వెళ్తాను? నువ్వు నా చెల్లెలివి. నిన్ను భద్రంగా చూసుకోవడం నా బాధ్యత. అక్క, నా మీద నీకు ఎంత ప్రేమ, ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణాన్ని తీర్చుకోలేనేమో. శశి, రుణాలంటూ పెద్ద పెద్ద మాటలెందుకు? చెప్పాను కదా, ఇది నా బాధ్యత. అమ్మా, అబ్బా, మాట్లాడుతుంటే చాలా నీరసంగా ఉంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మాట తడబడుతుంది. అక్క, నువ్వేం అనుకోకపోతే నా కోసం ఇంకొంచెం సూప్ చేసి తీసుకొస్తావా ప్లీజ్? అయ్యో, ఈ మాత్రానికి ప్లీజ్ అని బతిమాలడం ఎందుకు? ఉండు, నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, నేనొచ్చేదాకా మీరు వెళ్ళకండి. ఇక్కడే ఉండి శశిని కనిపెట్టుకుని చూస్తూ ఉండండి, సరేనా? చూసావా రామ్, సీత నా ట్రాప్ లో ఎలా పడిందో, నాకెన్ని సేవలు చేస్తుందో. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? నీకు మనసు అనేది లేదా? ఒకప్పుడు ఉండేది మిస్టర్ శ్రీరామ్. నా మనసుని నువ్వే ముక్కలు ముక్కలు చేశావు. అందుకే